హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేష్మ తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఈజీగా ఇంట్లోనే సమ్మర్లో చాలా చల్లగా పుచ్చకాయ ఐస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు ఈజీగా. సో ఫస్ట్ అయితే పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గింజలు తీసేసి 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూను క్రీమ్ వేసుకోవాలి. సో మీ దగ్గర క్రీమ్ కనుక లేకపోతే పాల మీద మేగడాన్ని యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ రోజు ఆ రోజు యూస్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2.5 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. మనం తీసుకున్న పుచ్చకాయ స్వీట్నెస్ ని బట్టి షుగర్ అనేది ఎక్కువ తక్కువ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను 2.5 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి బాగా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు పాలను తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి 1 2 నిమిషాలు. ఇప్పుడైతే మీ దగ్గర కనుక ఐస్ మౌల్డ్స్ ఉంటే వాటినైనా తీసుకోవచ్చు, లేదంటే కుల్ఫీ మౌల్డ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవేమి లేనప్పుడు ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది మన వీడియో అనమాట. సో మన దగ్గర ఉండే చిన్న టీ గ్లాస్ సైజు గ్లాసెస్ ఉంటాయి కదా, సో వాటిలోనే వీటిని వేసుకోవచ్చు అనమాట. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పుచ్చకాయ మిశ్రమాన్ని వేసుకొని ఇప్పుడు ఈ గ్లాసెస్ మీద సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ కానీ లేదా ర్యాపర్ కానీ యూస్ చేసి ఇలా గ్లాసెస్ మీద ఇలా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేయకపోతే ఏమవుతుందంటే మనం ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఐస్ అనేది పైన ఫామ్ అయ్యి టేస్ట్ అనేది బాగుండి చప్పగా అయిపోతుంది. సో కంపల్సరీగా ఇలా పెట్టేసుకొని ఇలా చాకుతో ఘాటు పెట్టేసుకొని మన దగ్గర ఐస్ స్టిక్స్ ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్పూన్స్తో కూడా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలాగా సెట్ చేసుకున్న తర్వాత ఈ గ్లాసెస్ని ఒక ట్రేలో కానీ ఇలా ఉంచితే ఏంటంటే ఫ్రీజర్లో పెట్టినప్పుడు దొరలకుండా ఉంటాయి, సో పడిపోకుండా ఉంటాయి. సో ఇలా ట్రేలో పెట్టుకొని ఒక నైట్ అంతా వదిలేసేయాలి. అండ్ ఒక నైట్ ఫ్రీజర్లో ఉంచిన తర్వాత వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంచేసి ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఈ పుచ్చకాయ ఐస్ని. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.